ఒక ఊరిలో సోమరిపోతుగా తిరిగే ఒక యువకుడు ఉండేవాడు. నా దగ్గర డబ్బు లేదు, నేను ఏమీ చెయ్యలేను అని ఎప్పుడూ దేవుడిని తిట్టుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక వృద్ధ జ్ఞాని అతడిని పిలిచి, నీ దగ్గర ఏమీ లేదని అంటున్నావు కదా, నీ 2 కళ్ళు నాకిచ్చేయ్, నేను నీకు 10 లక్షల రూపాయలిస్తాను అన్నాడు. ఆ మాట వినగానే యువకుడు భయపడి, కళ్ళు లేకపోతే నేను లోకాన్ని ఎలా చూడగలను, నాకు వద్దు అన్నాడు. అప్పుడు జ్ఞాని, సరే, నీ 2 చేతులిచ్చేయ్, 20 లక్షలిస్తాను అన్నాడు. యువకుడు ససేమిరా అన్నాడు. పోనీ నీ 2 కాళ్ళివ్వు, 50 లక్షలిస్తాను అని అడిగాడు. ఆ యువకుడు ఆశ్చర్యపోయి, అవయవాలు వేని కోట్లు నాకెందుకు, అవి ఉంటేనే కదా నేను బ్రతకగలను అని బదులిచ్చాడు. అప్పుడా జ్ఞాని చిరునవ్వుతో ఇలా అన్నాడు, చూశావా, కోట్ల రూపాయలిచ్చినా అమ్మలేనంత విలువైన శరీరం నీ దగ్గర ఉంది. నీకు చేతులున్నాయి కష్టపడడానికి, కళ్ళున్నాయి కొత్త విషయాలు చూడడానికి, కాళ్ళున్నాయి గమ్యాన్ని చేరడానికి. ఇంత గొప్ప ఆస్తిని పెట్టుకుని ఏమీ లేదని ఎందుకేడుస్తున్నావు? కష్టపడు, విజయం దానంతట అదే వస్తుంది. యువకుడికి జ్ఞానోదయమైంది. ఆ రోజునుండి అతడు ఫిర్యాదు